మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్లో వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే నాకు షుగర్ కంట్రోల్లో ఉంది కాబట్టి నేను ఈ మెడిసిన్ మానేశానని వారిగానే చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీ ఫిజిషియన్ చెప్పాలి, మీ డాక్టర్ చెప్పాలి తప్పనిసరిగా ఈ ఈ ఈ మెడిసిన్ని మనం ఆపాలండి, లేదా మెడిసిన్ కంటిన్యూ చేయాలని మీ డాక్టర్ గారు చెప్పాలి. అలాగే పీరియాడికల్గా టెస్టులు చేయించుకోండి. FBS, PPBS, అలాగే HbA1c అని 3 months యావరేజ్ షుగర్ ఉంటుంది. దీన్ని ఎవ్రీ 3 monthsకో 6 monthsకో ఒకసారి చేయించుకొని షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మానిటర్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు డైట్ ఎప్పుడైతే మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. డైట్ని చాలా ప్రాపర్గా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. డైట్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ని మనం డెఫినెట్గా కంట్రోల్ పెట్టుకోవచ్చు. షుగర్ కన్జంప్షన్ని బాగా తగ్గించుకోవాలి, అంటే గ్లూకోజ్ కన్జంప్షన్ బాగా తగ్గించుకోవాలి. మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ డయాబెట్ న్యూరోపతి కానీ, డయాబెట్ రెటినోపతి కానీ, ఇలా డయాబెటిక్ వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో మన హెల్త్ కూడా బాగుంటుంది. ఈ పర్టికులర్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్లు టైం టు టైము ప్రోటీన్ డైట్ తీసుకోవడంతో పాటు స్లీప్ని బాగా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. 8 hours అట్లీస్ట్ 8 hours స్లీప్ తీసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, లేకపోతే స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ని తగ్గించుకోవాలి. దానివల్ల డయాబెటీస్ కంట్రోల్లో తప్పనిసరిగా ఉంటుంది. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలా ప్రాపర్గా చేయాలి. అందువల్ల మన డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. అలాగే అనవసర విషయాల్లో మన ఆందోళన తగ్గించుకోవాలి, మన స్ట్రెస్ని తగ్గించుకుంటే చాలా జబ్బులు, చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ప్రాపర్గా ఈ మెడికల్ టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉంటారో, అవసరం ఉన్న వాటికే చేయించుకోవాలి. మనకు ప్యాకేజీలు ఉన్నాయని చెప్పి అన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారో ఆ టెస్టులు చేయించుకోండి. డాక్టర్ దగ్గర ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకోండి. మంచిగా మెడిసిన్ తీసుకోండి. అలాగే లైఫ్ స్టైల్ కూడా మోడిఫికేషన్ చేసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, టైం టు టైం ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెస్ తీసుకోవద్దు, మంచిగా స్లీప్ తీసుకోండి, మంచి హెల్తీగా ఉండండి.